హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో హెల్త్ ఆనర్స్ అనే యాప్ను ప్రారంభించారు పవన్ కళ్యాణ్. హెల్త్ ఆనర్స్ అనే యాప్ వెనుక ఎంతో కృషి ఉందని, ఇలాంటి యాప్లతో అనేక మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఈ యాప్ వలన ఇంటి వద్దకి వైద్య సేవలు, ఇంటి వద్దకి డాక్టర్లు వంటి సేవలు అందిస్తుందన్నారు. సమాజంలో అందరికీ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నానని, హెల్త్ ఆనర్స్ ఆ దిశగా ఉపయోగపడే యాప్ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మహిళల కోసం వడ్డీ లేని రుణాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ఈ పథకాన్ని పట్టించుకోలేదన్నారు. స్వయం సహాయక బృందాలకు అందించే ఈ స్కీమ్ను అతి త్వరలోనే ప్రారంభిస్తాం. లక్షల మంది మహిళలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుందని వ్యాఖ్యానించారు. 43,000 మంది సింగరేణి కార్మికులకు కోటి విలువైన ఇన్సూరెన్స్ అందిస్తామన్నారు. టీడీపీ జనసేన పొత్తుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ వ్యూహం తమకుందన్నారు. బూత్ లెవెల్ నుంచి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నామని, పొత్తుకు సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్ర పెద్దల ఆదేశాల మేరకే తాము పోటీ చేసే స్థానాలు ఖరారవుతాయన్నారు. ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 3 నెలల పాటు రేడియో ప్రసార కార్యక్రమం మన్ కీ బాత్ నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో పాకిస్తాన్కు వెళ్తున్న రావి నది నీటి ప్రవాహాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ నది ద్వారా పాకిస్తాన్లోకి ప్రవేశించే 1150 క్యూసెక్కుల నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని కధువా, సాంబా జిల్లాల్లోని 32,000 హెక్టార్ల భూమికి సాగునీరుగా ఇవ్వనున్నారు. షర్మిల తనయుడు రాజారెడ్డి అట్లూరి ప్రియా వివాహం ఇటీవల రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగిన సంగతి తెలిసిందే. హిందూ క్రైస్తవ పద్ధతుల్లో వేర్వేరుగా వివాహం జరిపించారు. రాజారెడ్డి అట్లూరి ప్రియా పెళ్లి రిసెప్షన్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, జెడిశీలం మస్తాన్ వలీ విచ్చేశారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత కూడా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి పంపించారు. బీఆర్ఎస్ నాయకత్వం తమను పట్టించుకోవట్లేదని, దాంతో అలాంటి పార్టీలో ఉండలేమని తీగల కృష్ణారెడ్డి అనిత పేర్కొన్నారు. వీరిరువురు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 27న చేవెళ్లలో జరిగే కాంగ్రెస్ సభకు ప్రియాంక గాంధీ వస్తున్నారని, ఆమె సమక్షంలో కృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైనా ఆర్టీసీ విలీనానికి సంబంధించి అపాయింట్మెంట్ డే ప్రకటించలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింట్మెంట్ డే అమలు చేయాలన్నారు. ప్రభుత్వంతో విలీనం చేస్తూ తక్షణం జీవో విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఫ్రీ బస్ సర్వీసులతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై భారం పడుతుందన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కె శ్రీనివాసరెడ్డిని నియమించింది. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నియమితులైన చైర్మన్ శ్రీనివాసరెడ్డి గతంలో విశాలాంధ్ర పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజాపక్షం పత్రిక ఎడిటర్ గా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేశారు. టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు విషయంపై స్పందించేది లేదని తేల్చి చెప్పేశారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వాళ్ళు అమిత్ షాను కలిసినా, అమితాబ్ను కలిసినా మాకేంటి, వైసీపీ మాత్రం సింగిల్ గానే పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటు వేయాలన్న అజెండాతోనే వైసీపీ ముందుకెళ్తోందన్నారు. టీడీపీ జనసేన అధినేతలు ప్రజలకు ఏం చేశారని ఓట్లు అడుగుతారని బొత్స ప్రశ్నించారు.